మరి మధ్యాహ్న కాల సమయంలో మన సోదరుడు అనూప్ గారు చక్కని వర్తమానాన్ని అందించాడు. చాలా సంతోషం. దైవ గ్రంథములో నుంచి నేను హెజ్కేలు గ్రంథములో 14వ అధ్యాయంలో ముగ్గురు భక్తులు కనపడుతున్నారు. 14వ అధ్యాయంలో 12వ వచనం చదివితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడివక ప్రేమించుచున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, నీ పాదాలకు మీ కుమారుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసు ప్రభు వారి పుణ్య నామములో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పాపాత్ములైన మమ్మలను మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కలవరి శిలువ రక్తము ద్వారా నీ కుమారుని యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా గొప్ప రక్షణించావు నాయన. అందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా కన్న తండ్రి, అల్పుడును ఎన్నికలేని వాడిని, బలహీనుడు నాయన. అలాంటి నన్ను మీ దాసుడు మా ప్రభు నీ పరిచర్యకు నన్ను ఆహ్వానించి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ దాసుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముందుగా చెప్పబడిన మీ దాసును మీరు బలపరచండి. ఇంకా ముందు కాలంలో నీ మహిమ కొరకు వాడబడుటకు మీ కృపా సహాయం దయచేయమని, నేను దాసుడు నన్ను కూడా బలపరచమని, మా ప్రభా జ్ఞానము సాలని వాడిని మీ జ్ఞానముతో నింపమని సహాయం చేయమని యేసు ప్రభు వారి నామములోనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెజ్కేలు గ్రంథము చాలా భయంకరమైన గ్రంథము. ఈ గ్రంథములో ఎక్కువగా తిరుగుబాటు కనబడుతున్నాయి. ఈ గ్రంథములో దైవజనుడైన హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హెజ్కేలు అనే మాటకు అర్థము దేవుడు బలపరుచువాడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చాలా భ్రష్టత్వముగా ఉన్నాయి. చాలా భయంకరమైన దుష్టత్వములో జీవిస్తూ ఉన్నారు, పాపములో జీవిస్తున్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు చెప్పు వాక్యాన్ని అని హెజ్కేలును బలపరిచిన వాడుగా కనపడుతున్నాడు దేవుడు. అలాంటి ఈ హెజ్కేలు గ్రంథములో ముగ్గురు జీవితాలు మనకు కనబడుతున్నాయి ప్రియులారా. ఒకటి నోవాహు, రెండోది దానియేలు, 3 యోబు. వీరిని గురించి దేవుడు పలకబడిన మాట ఏంటంటే 2 స్థలాల్లో ఈ మాటలు ఉన్నాయి. 20వ వచనంలో కూడా నోవాహును, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్ముడు తాను మాత్రమే రక్షించుకుంటారు. ఎందుకంటే వారు నీతిమంతులుగా కనబడుతున్నారు. యోబు గ్రంథము మనందరికీ తెలిసిన విషయమే. ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు చరిత్ర కనపడుతుంది. దానియేలు గ్రంథంలో చూసినప్పుడు దానియేలు జీవితం కనబడుతుంది ప్రియులారా. మరి ఈ మధ్యాహ్న కాలంలో మనము యోబు గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ముగ్గురు మా దాసులు కనపడుతున్నారు. యోబు గ్రంథంలో ఉన్న యోబుని గురించి మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన జీవితాల్లో కూడా అనేకమైన సందర్భాల్లో అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చూడండి పిల్లారా, యోబు గ్రంథం దేవుని మాటకు దేవునితో తిరుగువాడు.
దేవుని బిడ్డలమైన మనము కష్టాల్లో, శ్రమలలో, వ్యాధులలో, బాధలలో దేవునికి ఎడబాటయ్యే వారంగా ఉండకూడదని యోబు యొక్క మాటకు అర్థము దేవుని తట్టు తిరుగువాడని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనం చదువున్నట్లయితే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. గమనించారా పిల్లారా? ఇక్కడ యోబు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఈయనకి ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటాయంటే 4 క్వాలిఫికేషన్ కనపడుతుంది. ఒకటి యథార్థవంతుడు అన్నాడు, యథార్థవంతుడు. రెండోదిగా న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు యొక్క జీవితం మనం చూస్తున్నా ప్రియులారా. దేవుని నమ్మిన బిడ్డలమైన మనము ఇలాంటి అనుభవంలో మనం ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు. యోబు గ్రంథములో కానీ, ఇర్మియా గ్రంథములో కానీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులను ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరిక చేశాడు. ఇర్మియా ప్రవక్త వెళ్ళాడు. ఇర్మియా ప్రవక్త పేరు మొహమాటం లేని ప్రవక్త. అన్న కూడా నేను చూస్తున్నాను, కరుణాకరణ కూడా మొహమాటం లేకుండా దేవుని పని కొరకై ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు ఈనాడు సమాజంలో లేరు ప్రియులారా. ముఖస్థుతి మాటలు చెప్పేవారు కనబడుతున్నారు, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు. ఇర్మియా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. యెరూషలేమా యెరూషలేమా, నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకోమని చెప్పి ప్రకటించాడు. ఇర్మియా గ్రంథంలో ఆ మాటలు చూస్తాం ప్రియులారా. కనుక మొదటిగా దేవుని బిడ్డలమైన మనము చెడుతనాన్ని అసహించుకునేవారుగా ఉండాలని యోబు గ్రంథములో మనకు తేటగా కనబడుతున్నది. దైవ గ్రంథములో మనము చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మూడో అధ్యాయం 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. ఈ యొక్క సొలొమోను కూడా ఒకప్పుడు దేవుని భక్తి కలిగిన వాడు. ప్రార్థన చేయగా 1000 దహన బలులు ఆకాశంలో నుంచి మందిరం మీదకి నింపబడి కనపడుతుంది. అలాంటి సొలొమోను గారు రాసిన ఈ యొక్క సామెతల గ్రంథంలో మూడో సామెతల్లో మనము ఈ మాట చదువుతున్నాం. ఏమంటే, నేను జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించాలి. ప్రియులారా, దేవుడికి కావలసింది ఏంది? నీతిమంతులు ఆయనకు కావాలి. దేవుడు చెడుతనాన్ని అసహించుకునేవాడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి విరోధముగా జీవించారు. దేవుని మాటను పెడచెవిని పెట్టారు. అందుకే యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా తిరుగుబాటు చేసిన వారు మానవుడు తిరుగుబాటు చేస్తున్నాడు. లోకములో దేవుని ఎరగని వారు తిరుగుబాటు చేస్తారు, కానీ ఈనాడు దేవుని ఎరిగిన వారు కూడా తిరుగుబాటు చేస్తూ మరి చెడుతనాన్ని అసహించుకోకుండా ఉండేవారు కనబడుతున్నాడు ప్రియులారా. అయితే ఏవైతే చెడుతనాన్ని అసహించుకున్నట్లుగా మనము చూస్తున్నాం, ఏమో దేవుని వైపు తిరిగిన వాడుగా మనము చూస్తున్నాం. మనము కూడా ప్రియులారా కష్టాల్లో, శ్రమలలో, బాధలలో, అనేకమైన సమస్యలు ఎదిరినప్పుడు మనము తొలగిపోయేవారముగా ఉండకుండా దేవుని వైపు చూసేవారముగా ఉండాలి. మరి ఇదే సామెతలో మరొక మాటగా కూడా మనం చదువుదాం. 8వ సామెతలో మనము మరొక మాట, 13వ వచనాన్ని,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవుని యందు భయభక్తులు కలిగిన మనము చెడుతనాన్ని అసహించుకోవాలి ప్రియులారా. చెడుతనాన్ని మనం ప్రేమించకూడదు. దేవుని నమ్మిన బిడ్డలు చెడుతనానికి దూరముగా ఉండాలి. చెడుతనానికి దూరముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దైవ గ్రంథములో మనము 92వ కీర్తన చూడండి. తొంభై 119వ కీర్తన అయ్యా, 119వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రాల ప్రియులారా. చెడుతనము మానుకోవాలి. చెడుతనముకు దూరంగా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి ప్రియులారా. అందుకని దైవ గ్రంథములో మనము మరొక మాటగా సామెత గ్రంథములోనే చూస్తున్నాం. సామెత గ్రంథములో 4వ అధ్యాయం వచ్చిన సామెత చూడండి. 4వ సామెతలో 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అన్నాడు. అవును ప్రియులారా, హృదయం చాలా మోసకరమైనదని ఇర్మియా గ్రంథం అంటాడు కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది చాలా ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు. హృదయాన్ని కాపాడుకోవాలి దేవుని నమ్మిన బిడ్డలు. ఇదే ప్రసంగి ఆ సామెత గ్రంథములో 4వ అధ్యాయంలో చెబుతాడు ఒక మాట. క్షమించాలి, ప్రసంగి గ్రంథములో 4:5 నీవు దేవుని మందిరమునకు పోవునట్టు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. ఏమన్నా దేవుని మందిరానికి వెళుతున్న మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని భయం కలిగి మనం ఉన్నప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యానికి మనము బద్ధులమై ఉంటాం ప్రియులారా. మహాభక్తుడైన యేషయా అంటున్నాడు, ఎంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి నేను పాపము చేసిన వాడవుతా అంటున్నాడు. దుష్కార్యముకు దూరముగా ఉండాలంటే యేషయావు దేవుని భయము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని నమ్మిన బిడలు, భయభక్తులు కలిగిన బిడలు చెడుతనాన్ని అసహించుకోవాలి ప్రియులారా. లోకమంతా కూడా చెడుతనంలో జీవిస్తుంది. లోకమంతా కూడా పాపములో జీవిస్తున్నారు. కానీ దేవుని నమ్మిన బిడలు ఆ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, భూలోకములో ఉండగా ఆయన నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది మీ వలనే కదా అని చెప్పాడు. దేవుని నామానికి దోషణ పాలు కాకుండా ఉండాలంటే దేవుని నమ్మిన బిడలు లోకములో ఉన్న వాడిని అసహించుకోవాలి ప్రియులారా. లోకాన్ని మనము ప్రేమించకూడదు. ఒకప్పుడు లోకాన్ని ప్రేమించాం. ఈనాడు ఎక్కువగా లోకము నమ్మిన వారిని కూడా ఆకర్షించబడుతుంది ప్రియులారా. కనుకనే యోబు దైవ గ్రంథములో మనం చూసినప్పుడు చెడుతనాన్ని అసహించుకున్నవాడుగా కనపడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నవాడుగా కనపడుతున్నాడు. ఎన్నో కష్టాలు వచ్చినవి, ఎన్నో శ్రమలు వచ్చినా కానీ ఆయన దేవుని వైపు తిరిగిన వాడుగా ఉన్నాడు. కానీ మరి వెనక్కి తిరిగిన వాడుగా లేడు. కనుక ఆ యోబులో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన వైపు తిరిగే వారముగా ఉండాలి. దైవ గ్రంథములో అనేక సందర్భాల్లో
భక్తులు మనం చూసినప్పుడు భక్తులు దేవుని వైపు చూశారు. భక్తులు దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించిన వారుగా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రియులారా, దేవుని నమ్మిన బిడ్డలు దేవుని వైపు మనము చూస్తూ ఉండాలి. అందుకే దైవ గ్రంథంలో కొలసీలు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఒక మాట చెబుతాడు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు నిలుపుకూడదు అన్నాడు. గమనించారా ప్రియులారా? క్రీస్తు నందున్న వారమైతే మనము ఎటువైపు చూడాలి? పైనున్న వాటి వైపు చూడాలి. ఎందుకంటే ఆకాశములో మన ప్రభువు ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన ఆ మహాదేవుని వైపు మనము చూడాలి ప్రియులారా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నదన్నాడు. అవును ప్రియులారా, మనం దేవుని వైపు చూడాలి, లోకం వైపు చూడకూడదు. లోకములో పాపమున్నది, లోకములో చెడుగు ఉన్నది, లోకములో భ్రష్టత్వం ఉన్నది ప్రియులారా. ఒకప్పుడు మనము లోకములో మనల్ని ప్రత్యేకించుకున్నాడు. కానీ ఎన్నడూ కూడా మనము లోకం వైపు చూడకుండా 12వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక అంటాడు కదా, మన విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించే వారైన క్రీస్తు వైపు చూస్తూ మనకు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలని అపోస్తలుడైన పౌలు గారు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా పసి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హెబ్రీలో ఉన్న విశ్వాసులతో మన విశ్వాసాన్ని కర్త ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తువా. ఏబు దేవుని వైపు చూసి ఉన్నాడు కనుకనే ఆయన విశ్వాసం బలపడింది ప్రియులారా. ఏబు గ్రంథములో మరొక మాటగా మనము గమనించినదైతే ఏబు గ్రంథములో 26వ అధ్యాయము చూడండి. ఏబు గ్రంథము 5వ వచనము కింద భాగంలో మరణము వరకు మాత్రమును యథార్థతను విడవను, నా నీతి నీ విడవక గట్టిగా పట్టుకొందును. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. ఏబు గ్రంథములో 26లో 27 క్షమించాలి 5 మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను అంటూ నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమును నన్ను నిందింపదు. ఎంత మంచి భక్తుడు ప్రియులారా. గట్టిగా పట్టుకుంటా అన్న నీతి ఎంత చక్కని మాట. మరణం వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవనన్నాడు. ఈనాడు చిన్నదానానికి పెద్దదానికి యథార్థతను కోల్పోయేవారిని మనము లోకములో చూస్తున్నాం ప్రియులారా. భక్తుడు యథార్థత కలిగిన వాడుగా కనపడుతున్నాడు. చెడుతనాన్ని అసహించుకున్న వాడుగా కనబడుతున్నాడు. తన యథార్థతను కాపాడుకున్న వాడుగా కనబడుతున్నాడు. మరొక మాటగా మనము గమనించినట్లయితే ఏబు జీవితంలో
యోబు నోటితోనైనను పాపము చేయని వాడుగా కనపడుతున్నాడని మనము ముప్పై ఒకటి అనుకుంటాను, 31వ అధ్యాయము 30వ వచనం. నేను ఇలాగ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయడం నా నోటిని నేను చోటివ్వనలేదన్నాడు. అవును ప్రియులారా, యోబు నోటితో కూడా పాపము చేయని వాడుగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ నోటిని కాపాడుకోవాలి. మహాభక్తుడు దావీదు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చక్రం పెట్టుకుంటానన్నాడు. ఎందుకు? భక్తిహీనుల మధ్య మనం మాట్లాడితే దేవుని నామానికి అవమానం వస్తుంది. అందుకే దావీదు భక్తిపరుడు కనుకని దావీదు ఎన్నడూ కూడా భక్తిహీనులు ఉన్నప్పుడు వారితో ఎక్కువ మాట్లాడిన వాడు కాదు. కనుక యోబు జీవితాన్ని మనం గమనించగలిగితే ప్రియులారా, పాపము చేటుకు నా నోటికి నేను చోటివ్వనే లేదు అన్నాడు. పాపానికి దూరముగా ఉన్నాడు. అంత మాత్రమే 31వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అక్కడ మాత్రం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. కన్నులతో కూడా మనం నిబంధన చేసుకోవాలి ప్రియులారా. ఈనాడు దేవుని బిడ్డలమైన చాలామంది కూడా టీవీలు ఎదురు కూర్చొని గంటల తరబడి టీవీలు చూసేవారు ఉన్నారు. దేవుని మందిరాన్ని మానుకొని కూడా టీవీల దగ్గర కూర్చొని చూసేవాళ్ళు ఉన్నారు. మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఎవడా జీవించిన వాడు, ఏ జీవితాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, యోబు దేవునితో సహవాసం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథములోని ఆయనతో సహవాసం చేసినప్పుడు ఏమి జరుగుతుందో అది కూడా 22వ అధ్యాయంలో చెప్పారు. చూడండి, యోబు గ్రంథం 22లో 21వ వచనాన్ని చదివితే, ఆయనతో సహవాసం చేసేలా నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. చూసారా ఏం చెబుతున్నాడు? ఆయనతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి మనం ప్రియులారా. చేసినట్టు నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. ఆయన నోట ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినలా నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించలా నీవు అభివృద్ధి పొందుతావు. అవును ప్రియులారా, దేవుని నమ్మిన బిడ్డలు దేవునితో సహవాసం చేయాలి. మనుషులతో సహవాసం చేస్తుంటారు ఎక్కువగా, లోకంలో మనుషులతో ఎక్కువగా సహవాసం చేస్తుంటారు. కానీ ఈనాడు చాలామంది కదా సెల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది బస్సు ఎక్కిన కాడ నుంచి బస్సు దిగేంత వరకు కూడా సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. లోకస్తులు మాట్లాడుతుంటారు. కానీ దేవుని బిడ్డలు దేవునితో మాట్లాడే సమయాన్ని ఎక్కువ ఇవ్వాలా. సెల్ ఫోన్లో ఎక్కువగా సంభాషణ చేయటం కాదు, కానీ దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుందన్నాడండి? సమాధానము కలుగుతున్నది, అలాగనే మేలు కలుగుతున్నది. యేసయ్య మేలు చేసి ఆయన కీడు చేసేవాడు కాదు. మనుషులు మేలు చేయకపోగా కీడు చేసేవారు మనుషులు లోకములో ఉన్నారు. అందుకే దేవునితో సహవాసం మనకెంతో ఆనందం. దుష్టులతో స్నేహము చేయకూడదన్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడగొడుతుందని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో చెబుతున్నాడు. కీర్తనాకారుడు రాసిన కీర్తన గ్రంథంలో కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అవును, దేవుని బిడ్డలైన మనము పౌలు దావీదు చెప్పినట్టు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు.
పాపుడు మార్గమున నిలవద్దన్నాడు. అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. కొంతమంది ప్రశ్నలు వేస్తాడు, ఎక్కడ కూర్చోకుండా ఎట్లయ్యా అని ప్రశ్నలు ఇస్తుంటారు. కానీ ఎక్కడ కూర్చోవాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ఆయనతో సహవాసం చేసేవారు అలా జీవిస్తానికి ఇష్టపడతారు. ఎన్నడూ కూడా లోకములో మరి వ్యర్థమైన స్థలాలలో సమయం గడపరు ప్రియులారా. అందుకే దేవునితో సహవాసం, ఆయనతో సహవాసం చేసేలా నీకు సమాధానము కలుగునన్నాడు. అలాగనే నీకు మేలు కలుగునన్నాడు. మేలు చేసేవాడు. తొంభై 92వ కీర్తనలో కూడా మనం మరొక మాట చదువుకుందాం. చూడండి, కీర్తనాకారుడు రాసిన 92వ కీర్తన చివరి వచ్చినాన్ని చదువుకుందాం. తొంభై 92వ కీర్తన. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురని చెప్పి ఈ విశ్రాంతి దినాన తగిన కీర్తనలో ఈ కీర్తనాకారుడు పలుకుచున్నాడు ప్రియులారా కదా. 13 నీ మందిరావంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు అంటూ నాకు ఆశ్రయమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు అన్నాడు. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన యొక్క మహిమను నేను అనేక మందికి తెలియచేయాలి కదా. నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎదుట ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు ఏమంటారంట ఇంకా చిగురు పెడతారంట, సారము కలిగి పచ్చగా ఉంటారంట. అవును ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము కూడా మన దేవుడు యథార్థవంతుడు కనుక, మన దేవుని యొక్క చెడుతనము లేదు కనుక దేవుని నమ్మిన బిడ్డలు కూడా అలా జీవించాలని ఈ కీర్తన ద్వారా మనకి నేర్చబడుతున్న మాటలు ఇవి ప్రియులారా. దేవుని బిడ్డలముగా మనము ఈ లోకములో దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి, దేవుని గణపరిచే వారముగా ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలు ఇతర దేశాలలో ఉన్న బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథములో మనం చూసినట్లయితే అక్కడ వారు దేవుని గణపరిచిన వారుగా కనపడుతున్నారు. ఏమన్నాడు ఆమాను? ఏమన్నాడు? ఇదిగో మన మధ్య ఒక తెగ కనపడుతున్నది. చదువుకుందాం ఆ మాటని. ఎస్తేరు గ్రంథము 8వ వచనం, 3:8. అంతటా ఆమాను అహస్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. మనం ఎక్కడ ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా సరే మన యొక్క విధులు ప్రత్యేకముగా ఉండాలి ప్రియులారా. అందుకంటే ఒక హామాను అన్యుడు చెబుతున్నాడు, మన దేశంలో ఒక జాతి వారు చదివి వచ్చేచ్చారంటే ఇశ్రాయేలు ప్రజల గురించే. ఇందాక అన్న చెప్పాడు, వంగి వంగి నమస్కారం చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ. ముద్దుక అయితే ఆయన అన్న మాట అండి, ఏమండి, నేను యూదుడును, నేను ఆ పని చెయ్యను అన్నాడు. దేవుని బిడ్డలు దేవునికి వ్యతిరేకమైన పని చేయకూడదు ప్రియులారా.
చదవండి ఆ మాట అక్కడ. మొర్దెకై అంటున్నాడు ఆ మాట, నేను యూదుడను, ఆ పని నేను చేయను అంటాడు. కారణం ఏంటి? వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా వంగి 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 నమస్కారాలు చేస్తున్నాడు. 3:5 వచ్చినవయ్యా. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించాడు. ఎవడ్రా ఈడు? ఇక్కడున్న వారందరూ కూడా నాకు నమస్కారం చేస్తుంటే ఇది కనీసం తల వంచని కూడా వంచలేదని చెప్పని యూదులందరినీ ఒక దినమును సంహరించాలని చెప్పి రాజు చేత ఒక తాకీదు వేయించాడు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన ఎక్కడున్నా కానీ మనము దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. ఆయన అన్నమాట, నేను యూదుడును, నేను ఆ పని చెయ్యను. దేవునికి కాని పని నమ్ముకున్నా మన బిడ్డలము చేస్తున్నావా? ఈ మధ్యాహ్న కాలంలో మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకత కనబడుతున్నది. ప్రత్యేకత కలిగిన జీవితం జీవించే వారముగా మనం ఉండాలని లేఖనాలు మనకు తేటగా కనబడుతున్నాయి. యోబు జీవితంలో మనం ఆ సత్యాన్ని ఎరిగి ఉన్నాం కదా. 7 మగబిడ్డలు 3 కుమార్తెలు సరిపోతే ఏమన్నా విశ్వాసము కలిగిన మాట కదా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎంతమంది ఇలాంటి త్యాగం చేయగలిగి ఉన్నారు? కుటుంబంలో కొంచెం నష్టం కలిగిందంటే మందిరానికి మానుకునేవారు చాలామంది కనపడుతున్నారు లోకంలో. అంత మాత్రమే కాదు, ఇక కాని మాటలు కూడా అనేవారు ఉండేవారు కనపడుతున్నారు. నా బిడ్డే కనపడ్డాడు, నా కుటుంబమే కనపడింది అనేవారు కూడా చాలామంది కనపడుతున్నాడు. కానీ యోబు యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూసినట్లయితే యోబు దేవుని వైపు తిరిగిన వాడు కనుకని ఎన్ని నష్టాలు కలిగినా సరే, ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే యోబు తన యథార్థతను కోల్పోలేదు, తన భక్తి జీవితాన్ని కోల్పోలేదు. ప్రియులారా, మనం కొన్నిసార్లు భక్తి జీవితాన్ని కోల్పోతుంటాం, యథార్థతను కోల్పోయే వారంగా ఉంటాం. ఎందుకు రాయించి పెట్టాడు ఈ మాటలంటే, పరిశుద్ధాత్మ దేవుడు భక్తులు మాదిరి మీరు కూడా కలిగి జీవించండి అని దేవుని లేఖనాలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది. ప్రియులారా, అలా జీవించిన భక్తులు వారు. అయినా కొన్నిసార్లు భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు సాతానుడు భక్తి జీవితంలో తొలగించాలని మనల్ని అనేకమైన శ్రమలు కలుగు చేస్తూ ఉంటారు. గత 3 దినాల నాడు జరిగిన మా ప్రాంతంలో జరిగిన విషయం, మంచి 2 ఉన్నతమైన ఉద్యోగాలు కలిగిన వారు. భర్త గారు రిటైర్డ్ అయ్యాడు, ప్రభాకర్ గారని. వాళ్ళ తండ్రి గారు కొంతమంది తెలిసాము, రాజరత్నం గారిని, ఆయన కూడా టీచర్గా చేశాడు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళాడు. తన కుమారుడు ప్రభాకర్ గారు, తన భార్య ఇందిరా ప్రియదర్శిని అనే వారు చక్కగా దేవుని పని జరిగిస్తున్నారు. అనుకోని విధంగా మూడు రోజులకి లోపే ఆమెకి హార్ట్ సోక్ వచ్చింది. విజయవాడ దగ్గర మణిపాల్కి తీసుకెళ్ళినారు. రాత్రి స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తెల్లవారుజామున చనిపోయింది. విచారకరమైన విషయం. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుకనే పాట పాడాడు, డ్రమ్ము కొట్టాడు సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు. అలా నిరీక్షణ ఎవరికి ఉంటుందండి? దేవుని బిడ్డలు అలా నిరీక్షణ కలిగి ఉండాలి. ఏముకున్నది అలాంటి నిరీక్షణ. 10 మంది సంతానం, 9 మంది కుమారుడు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. ఆస్తి అంతా పోయినా కానీ ఆయన అన్నమాట త్యాగపూరితమైన మాట. మా తల్లి గర్భంలో నుంచి దిగంబరగా వచ్చాను, దిగంబరగానే మరలా పెడతానని చెప్తున్నాడు. అవును ప్రియులారా, వచ్చేటప్పుడు కూడా మనకు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా మనం ఏమి తీసుకుపోలేదు. ఆయన ఇచ్చాడు. ఆయన నామానికి స్తుతి కలిగినదా కానీ ఆయన గణపరిచేవారముగా ఉండాలి, ఆయన మహిమపరిచేవారముగా ఉండాలి. శ్రమలలో కుంగిన వాడు చేతగాని వాడిని సామెతల గ్రంథంలో ఉన్నదే ప్రియులారా. ఈ మాట నన్ను చాలా బలపరిచింది. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే ఆ మాట నన్ను బలపరిచింది. దైవ గ్రంథంలో
సామెతల గ్రంథంలో మాట ప్రియులారా. కనుక మనము యోబు యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్టుగైతే దైవ గ్రంథంలో కొత్త నిబంధనలో ఆ యోబుని గురించి మాట్లాడతారు. చూద్దాం మాట కొత్త నిబంధనలో ఉంది, యోబుని గురించి మాట్లాడుతున్న మాట. ఆయన యొక్క యోబు యొక్క సహనాన్ని గురించి మాట్లాడుతూ యాకోబు 5:10 నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముగాను ఓపికగాను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనిస్తున్నారు. ఎంత సహనం అండి! యోబుకి ఎంత సహనం ఉందో మనం చూసి మనం ఒక్కరవ దానికి సహనాన్ని కోల్పోతుంటాం. కొత్త నిబంధనలో ఎందుకు రాయించాడంటే పరిశుద్ధాత్ముడు మనకు ప్రయోజనకరముగా ఉండటానికి ఈ మాటలు రాయించి పెట్టాడు. సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవము అనుకును ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారి ధన్యులను కొనుస్తున్నాం కదా. సహించుకోవాలి పిల్లలు. శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి. ఈనాడు అనేక మంది సంఘాలలో నమ్ముకున్న కుటుంబాల్లో సంఘాలు నడిపిస్తున్న బిడ్డలకి సమస్యలు ఎదురవుతున్నాయి. గత 2 దినాల క్రితము తెలుసా, కుడుములుగుంట ఇస్రాయేల్ కుడుములుగుంట ఇస్రాయేల్ అని చెప్పని 22 సంవత్సరాలు ఆ బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు. అదే ఉపవాస హాస్పిటల్ తీసుకొస్తే 2వ రోజు కుడుములుగుంట ఇస్రాయేల్ గారి కుమారుడు. యాకోబు రాసిన పత్రికలో చెప్పినట్టుగానే జరుగుతుంది కదా. యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్పాడు చూడండి. మనం చూసినట్లయితే అక్కడ కాదు, పేతురు రాసిన పత్రికలో 9వ వచనంలో మనం చూసినట్లయితే 5:9 లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడు అన్నాడు. ఎవరంట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని సాతానుడు అపవాది తిరుగుతున్నాడు అంటూ లోకమందు ఉన్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరబరుచున్నాయన్నాడు. లోకస్తులు ఏమనుకుంటారు? లోకస్తులు చాలామంది తెలియదు, సత్యం తెలియదు కనుక గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతూ ఉన్నాడు విశ్వాసుల మీద దాడి చేయటానికి. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆ యొక్క సాతాన్ని ఎదుర్కోవాలంటే ఒక ఆయుధాన్ని కూడా ఇచ్చాడు యాకోబు రాసిన పత్రికలో కదా. ఏమన్నాడు? 4:7 అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడే వారముగా మనం ఉండాలి ప్రియులారా. మనసుకు లోబడే వారముగా ఉంటాం. మనుషులు చెప్పిన మాట ప్రకారముగా మనము ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుని మాటకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. యోబు దేవుని మీద ఆధారపడిన వాడుగా కనబడుతున్నాడు ప్రియులారా. ఎంత భక్తిపరుడు యోబు! నిద్రలో తన బిడ్డలో పాపము చేశారని చెప్పి అరుణోదయంలో లేచి వారి కొరకు ఒక్కొక్కరికి దహన బలులు అర్పించిన వాడు యోబు. ఎంత గొప్ప దైవజనుడైన యోబు ప్రియులారా. నా సేవకుడైన యోబును చూచారని దేవుడి యోబుని గురించి సాతానుతో సాక్ష్యం చెబుతున్నాడు ప్రియులారా. చివరికి యోబు రెట్టింపు ఆశీర్వాదం పొందటానికి కారణము ఆయన భక్తి జీవితం, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న ఆ త్యాగము మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదని నిరీక్షణ ఒకటి కనబడుతుంది చూడండి. యోబు గ్రంథంలో ఆయన నిరీక్షణ ఏమిటంటే, యోబు గ్రంథాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆయన అంటున్నాడు 19:25 అంటున్నాడు,
అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత నేను దేవుని సూచెదను. నా మటుకు నేనే సూచెదనండి. ఇక్కడ భార్య పేరు రాలా. ఎవరంటైనా నా విమోచకుడు సజీవుడు అన్నాడు. అవును ప్రియులారా, మన దేవుడు సజీవుడైన దేవుడు. పురాణ గ్రంథంలో మనము 1వ అధ్యాయములు అంటాడు, ఇదిగో నేను మృతులైతిని కానీ యుగయుగముల సజీవుడైన దేవుడు, మనల్ని ఆరాధించే దేవుడు. ఆయన యోబు అన్న మాట ఏంటంటే, ఎలాగో నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతోనే నేను చూసేదను, నా మటుకు నేనే చూసేదను అన్నాడు. చూసారా ఏమన్నాడు కింద పుట్టినోట్లో, శరీరము లేనివాడు నేను కాదన్నాడు. కనుక యోబు యొక్క విశ్వాసము, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద మరలా పరిపాలన చేస్తాడు. నా యొక్క శరీరము సీకిపోయిన తరువాత నేను శరీరముతోనే దేవుని చూసేదను, నా మటుకు నేనే చూస్తానన్నాడు. ఎంత నిరీక్షణ కలిగిన వాడు. కనుక యేసు క్రీస్తు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, మన పాపశాపాల నుంచి మనల్ని విడిపించాడు కదా. పరిశుద్ధమైన జీవితము జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఏబు జీవితంలో అలాంటి గుణలక్షణాలు కలిగి ఏబు తన విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఏబు గొప్ప ప్రార్థనాపరుడిని కూడా మనం చూస్తున్నాం. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా చివరాధ్యాయంలో మనలా లోగడ ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందగలిగినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని విడుదలమైన మనము మన విశ్వాస జీవితంలో మనం బలహీనము కాకుండా మన విశ్వాసాన్ని కర్తవ్యుదని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూస్తూ మనము దేవుని మహిమ కొరకు లోకములో జీవించాలి. ప్రభు కోరుతున్నది అదే, నా మహిమ కొరకు మీరు జీవించండి, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి అని చెప్పాడు. కనుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మచుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారుంటే, చిన్నలైనా పెద్దలైనా ఆయన సజీవుడైన దేవుడు. తన నమ్మిన బిడ్డలకు ఆయన కొరకు రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తన కనురెప్ప పోడున కడబోరముగా నమ్మిన వారందరూ పరమను ఉంటాడని పాట పాడుకుంటాం. పరలోకములో ప్రభుతో ఉండాలంటే ఈ లోకములో ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. మన ఈ మధ్య ఈస్టర్ చేసుకున్నారు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకములో ఉన్న మానవుల కొరకై కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య రాజ్యంలో మనం ఉండాలంటే మనము మన కుటుంబాలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడే పరలోక రాజ్యము మనము పొందుతాం. మానవుడి నాడు లోకములో మనం చూసినట్టుగైతే అనేకమైన మంచి భక్తి కార్యాలు చేస్తున్నారు, మంచిదే. కానీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసుకోలేక వేసిపోతున్నారు. ఒక ఆయన నేను వచ్చేటప్పుడు త్రాగుడు దగ్గర ఉండి, ఆయన నా నాయకుడు నా పక్కనే ఉంటాడయ్యా యేసయ్య అంటాడు. కాదయ్యా, నీ హృదయంలో ఉండాలంటే హృదయంలో లేడయ్యా. హృదయంలో ఉండాలి యేసు ప్రభు, నువ్వు అనుకోవటం కాదు నా పక్కనే ఉండాడని. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. మానవుడు జన్మ కర్మ పాపి కనుక జన్మ కర్మ పాపాలు పోవాలంటే హృదయంలో యేసయ్య చేర్చుకోవాలయ్యా. అంటే నా భుజాల మీద మా దేవుళ్ళు ఉన్నారని చెప్పాడు. కనుక ఈనాడు మానవుడు మోసపోతున్నాడు. నేను వెళితేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను అనుకుంటున్నారు, కానీ యేసయ్యను హృదయంలో చేర్చుకుంటానికి ఇష్టపడలా. మరి మధ్యాహ్న కాలంలో యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు కదా. యోబు జీవితాన్ని మనము చూశాం. యోబు ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. చివరికి యోబుకు జయ జీవితం ఇచ్చాడు దేవుడు. రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు.
కలతాలు చేసిన తన సోదరులు చిగ్గుపడ్డారు, స్నేహితులు వచ్చారు, ఏవుని గాయపరిచారు. గాయపరిచిన వారి కొరకు ఏవు ప్రార్థన చేశాడు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడిన ప్రజల కొరకై దినమెల్లా చేతులు సాపుతున్నారని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, ఏవు యొక్క జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకొని శ్వాస జీవితంలో మనం ముందుకు సాగి దేవుని నామానికి మహిమకరముగా జీవించి ప్రభు వచ్చేంత వరకు మన మంచిమైన నమ్మకమైన దాసురాలనిపించుకొని ప్రభు ద్వారా ప్రశంసములు పొంది ప్రభు రాజ్యములో ఉండాలని ప్రేమతో ఈ మాటలు తెలియచేయబడుతున్నాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Yeah.